మన కోసం, మన స్వార్థం కోసం ధర్మాన్ని వాడుకున్న వాడికి కర్మ రిటర్న్స్. ఖచ్చితంగా కర్మ అలా తిరిగి 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 1000 గోవులు ఉన్నాయండి, 1000 దూడలు ఉన్నాయి. ఏ గోవు దగ్గరికి ఆ దూడ వెళ్ళి ఆగుతుంది. కర్మ కూడా నీ కర్మ నీ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది అంతే. ఎవడు తప్పు చేస్తే వాళ్ళని మాత్రం వదలదు. నేను ఎవరికి ఏ క్షణంలో అర్ధరాత్రి అవసరం ఉన్నా నేను వెళతా, నన్ను పిలుస్తారు. కానీ నేను ప్రతీదీ పోస్టులు పెట్టను, ప్రతీదీ వీడియోలు చేయను. నాకు పబ్లిసిటీ అవసరం లేదు. చేయాల్సింది రావాల్సింది స్వామి ఇస్తాడు. మనం చేయాల్సినది ఏదైనా ఉందంటే ఫలితాన్ని నువ్వు ఆశించకు, నీ ధర్మాచరణ నువ్వు చెయ్యి అన్నాడు కృష్ణ పరమాత్మ. అదే నమ్ముతాను నేను. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అదే నమ్ముతా. రామాయణం వీలుంటే నేను చెప్తూ ఉంటాను. నేను హరికథ పాఠశాల గుడి బడి కోసం ఇప్పుడు హరికథలు చెప్తున్నాను. ఎక్కడ ఎవరైనా హరికథ చెప్పాలనుకున్నప్పుడు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి, నేను హరికథ చెప్తాను. ధర్మం కోసం ఎక్కడ ఏదైనా గ్లాని కలుగుతుంది, ఒక గోమాతకి కానీ ఒక గుడికి కానీ, ఆ రోజు నాకు ఫోన్ చేయండి, ఖచ్చితంగా వచ్చి నిలబడతాను. ఖచ్చితంగా నా కోసం, నా ధర్మం కోసం. ఆ నీట్ ఎగ్జామ్లో జరుగుతున్న ఏదైతే అవకతవకలు ఉన్నాయో, ఈరోజు ఆయన రాజీనామా చేయవలసింది. ఈరోజు బ్లాక్ డే నిన్న. ఎందుకంటే అందరూ బ్లాక్ డే అన్నారు. ఆయన రాజీనామా అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నీతి నిజాయితీ చచ్చిపోయినట్టుగా వాళ్ళ కోసం తల వంచాల్సి వచ్చింది. అది మోడీ గారి తాలూకా బుర్రలండి, ఆ తర్వాత విషయం, అది తర్వాత బయటకు వస్తుంది. కానీ అది చేయాల్సింది తర్వాత వేరే ఉంటుంది, దీనికి ఫలితం వేరే ఇస్తారు. కానీ నిన్న అక్కడ నీట్ ఎగ్జామ్లో జరిగిన ఆ జై శ్రీరామ్ కానీ బీజేపీ మనుషుల్లాగా ఉండడం కానీ ఇదంతా కూడా ఫేకే. ఒక్కరు కూడా స్టూడెంట్స్ లేరు అక్కడ. నాకైతే చూపించండి అని అడుగుతున్నాను నేను. ఆ ప్రకాష్ రాజు వెళ్ళి ఏదేదో చేస్తాడు, ఏమేమో చేస్తాడు, ఎక్కడేదో మాట్లాడతాడు, ఎవరెవరి గురించో సపోర్ట్ చేస్తాడు. రావణ్ గడ అన్న వెధవకి సపోర్ట్ చేస్తాడు. అంత సోషల్ యాంటీ ఎలిమెంట్స్ అందరికీ సపోర్ట్ చేస్తాడు. ఆ రావణ్ గాడు ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడో మనం చూసాం. వాడికి తగిన శిక్ష పడింది. ఇప్పుడు ఎక్కడ ఎవరు ఎలా ఉన్నా శిక్ష అయితే పడుతుందండి తప్పకుండా. కొంచెం లేట్ అంతే, కొంచెం లేటు, ఎవరూ తప్పించుకోలేం. అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అయితే మాత్రం చాలా బాధాకరం. మన రాముడికి సంబంధం లేదు, మన దేశంలో జరుగుతున్న ఈ వెధవలందరినీ మనం పెంచి పోషిస్తున్నాం. మన దేవుళ్ళకి సంబంధం లేదు. అక్కడ పరీక్షలో ఉన్న నిజమైన బాధపడిన విద్యార్థుల గురించి నేను కూడా బాధపడతాను. కానీ వాళ్ళు నిజమైన విద్యార్థులు కారు. పోలీసుల మీద లాఠీ చార్జీలు, వాళ్ళ మీద రాళ్ళు, వాళ్ళని పరిగెత్తించడం భయంకరంగా. అసలు వాటర్ వాళ్ళంతా చిమ్ముతూ ఉంటే చెదరగొడదామని దాని కింద రైన్ డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ రైన్ డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు. మీరు ఇంకేం లేవా మీ దగ్గర అని రెచ్చగొడుతున్నారు పోలీసుల్ని. మరి వేయండి, ఏమైనా ఉంటే మాకు ఇంకా పర్వాలేదని అడుగుతున్నారు. అంటే ఇలాంటి వాళ్ళందరూ స్టూడెంట్స్ ఎందుకు అవుతారు? సో మనం చాలా చాలా బాధాకరమైన విషయం అండి ఇది. చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మన సంస్కృతి సంప్రదాయాలు చాలా తక్కువైపోతున్నాయి అన్ని విధాలుగా. మనమే తగ్గించుకుంటాం మన తాలూకు స్థాయిని. ఎవరు మనకు వచ్చి ఏ హెల్ప్ చేయరు, ఎవరు వచ్చి మనల్ని సపోర్ట్ చేయరు. మన ధర్మానికి మనమే నిలబడాలి. కళ్యాణి వెళ్తోందమ్మా, లేకపోతే సంతోష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, లేకపోతే మన తేజస్విని శర్మ గారు మాట్లాడుతున్నారు, రాధా మనోహర్ స్వామి గారు ఊరూరా తిరుగుతున్నారు, వెళ్తున్నారంటే కుదరదండి, కుదరదు. మీ ఇంట్లో కూడా ఒక జిజియాబాయి ఉండాలి, ఒక ఛత్రపతి శివాజీని తయారు చేయాలి ప్రతి తల్లి కూడా. అలా అనుకోవాలి. అప్పుడు కదా మన ధర్మం కోసం మనం ముందుకు వెళ్ళగలం. మనం ఎప్పుడైనా సరే మనం వెనక్కి అడుగు వేసామనుకోండి, ఆ రోజే మనం లేనట్టు. కాబట్టి ముందుకు వెళ్ళండి. ఎక్కడైనా ఏ తప్పు ఉన్నా సరే, ప్రక్కన ఏదైనా జరుగుతుంది ప్రశ్నించండి. ఎవరికి ఏ తప్పు ఉన్నా సరే మనం ప్రశ్నించడం మనకే అంటుకుంటుందేమో అనుకోకండి, పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, కాపాడుతాడు మనల్ని. భయపడద్దు. ధర్మం కోసం ముందు అడుగు వేసినప్పుడు ఇంకా ఇంకా మన పిల్లలు బాగుపడతారు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి సందర్భంలో కూర్చోబెట్టాలి. మీరు మీ పెద్దవాళ్ళందరికీ అన్నీ తెలిసినవే, మీకు చెప్పడం ఏమిటి? మీకు చెప్పడం అసలు మీకు అవసరమే లేదు, చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. మీరు పిల్లల్ని కదా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. పిల్లలు లేరు ఇక్కడ. ఆ అమ్మాయికి అలా తయారు చేశారు వాళ్ళ తండ్రి గారు. ఆ అమ్మాయి 0 నుంచి మొదలు పెడితే మొత్తం మనకు మాట్లాడడానికి మర్చిపోయాం మనం. అది ఏముందో కూడా గుర్తులేదు నాకు. అంటే ఆ రోజు అలా తయారు చేశారు. ఎందుకు? వారికి ఆ జ్ఞానం ఉంది, గురువులు శుశ్రూష చేశారు. మీరందరూ పిల్లల్ని వదిలేసి ఇంట్లో వస్తే ఎట్లా అండి? అయ్యా సార్, వారు వెళ్ళిపోతున్నారు, వారికి సత్కరించండి. నా అయిపోయింది సార్, నేను అయ్యా కూర్చుంటాను. చాలా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు ఇంతమంది పండితులున్న సభలో మాట్లాడే అదృష్టం రావడం కూడా చాలా ముదావహం. మనకి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు రాబోయే వినాయక చవితి, అలాగే అమ్మవారి పండగలు, ఏ పండగ వచ్చినా సరే ఆ పండగని మనం జాగ్రత్తగా మనం మంచిగా జరుపుకోవాలి. మన పిల్లలతో కలిసి విశిష్టత చెప్పాలి. గణపతి పూజ మహిమ విశిష్టత చెప్పాలి, అలాగే అమ్మవారి విశిష్టత చెప్పాలి.
ప్రతిదీ కూడా మీరు అర్థం చేసుకొని పిల్లలకి నేర్పించండి. ధర్మం కోసం వీరుల గాథలు చెప్పండి, రామాయణం వినిపించండి, భారతం వినిపించండి. ప్రస్తుత పరిస్థితుల్లో ధర్మరక్షణ చేస్తున్న వాళ్ళందరూ నిజమైన ధర్మరక్షకులే అనుకొని వాళ్ళకి ఫోన్పేలు, గూగుల్ పేలో డబ్బులు వేయకండి. మీ ఇంటి పక్కన కష్టంలో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి ఇంత అన్నం పెట్టిరండి, అది కూడా సేవే. లేకపోతే మీరు వెళ్ళి ఎవరైనా అనాథ పిల్లలకి వెళ్ళి పుస్తకాలు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, అది కూడా సేవే. గోమాతకి వెళ్ళి గోగ్రాసం ఇవ్వండి పుట్టినరోజు నాడు. ఈ కేకులు ఇవన్నీ మన సంస్కృతి కాదు, కట్ చేయకండి. కేకులు గీకులు అన్నీ మీరు ఏం చేస్తారంటే ఒక పుచ్చకాయ తీసుకొచ్చి పుచ్చకాయని కట్ చేయండి, అది కూడా కట్ చేసినట్టే. మీ ఇంట్లో పుచ్చకాయ, మేమైతే అదే పని చేస్తాం. పువ్వులు అవన్నీ పెడతాం అక్కడ. హై ప్రియస్ అని ఎవరు పాడరు, హ్యాపీ బర్త్డే ఇది పాడతాం మనం. జన్మదినమిదం ఇది ఎవ్వరు పాడరు. మా ఇంట్లో దీపం ఇచ్చి ఫస్ట్ వారికి నువ్వులు, కాస్త పాలు నువ్వులు ఇచ్చి వారికి నైనా వృద్ధులకు రారా, ఐశ్వర్యంతో ఉండరా అని చెప్పి చక్కగా ఒక పుచ్చకాయ తీసుకోండి, లేకపోతే మంచిగా పాలు వెరక్కొట్టి కలాకండ్ చేయండి, కలాకండ్ కట్ చేయండి. అది కేకే కదా, వాళ్ళకి సరదా తీరిపోతుంది కదా. అలా చేయండి. పిల్లలకి ఇవన్నీ అలవాటు చేయండి, వాళ్ళు మళ్ళీ పెరుగుతారు. వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తారు. మనం ఇప్పుడు చెప్పకపోతే 2 రోజులు పోతే ఈ నీటి విద్యార్థులా వీళ్ళు కూడా తయారైపోతారు. కాబట్టి పరిస్థితి అర్థం చేసుకోండి, చాలా చేజారిపోతుంది. మన పిల్లల్ని నవమాసాలు మోసాం కదా, అయిపోయింది మన బాధ్యత అనుకోకండి. 8 ఏళ్ల పిల్ల నుంచి మనకు రక్షణ లేదు. 9 నెలలు మోసినట్టు కాదండి. ఆమె ఒక అయ్య చేతిలో పెట్టినా కూడా కనిపెట్టుకొని ఉండాలి ప్రతి తల్లిదండ్రులు. లేకపోతే ఈ లవ్ జిహాద్ వెధవలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. మేము రోజు కేసులు చూస్తున్నాం. ఎక్కడ అమ్మాయిలు, హిందూ అమ్మాయి ఉంటే వాడు వలేస్తున్నాడు, హిందూ అమ్మాయి ఉంటే వాడు ఏదో విధంగా తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తాడు. ఎలా చేస్తాడు అంటే, చిన్న పిల్ల, మొన్న వెళ్ళాను నేను ఎస్ఆర్ నగర్ దగ్గర, 13 ఏళ్ళ పిల్ల. ఆ పిల్ల 9th క్లాస్ అవుతుంది. వాడు ముస్లిం, వాడు పక్కనే. వాడికి ఎలా అంటే, మన కేరళ స్టోరీ జరగట్లేదు అనుకుంటారా, నా కళ్ళ ముందు మొన్న జరిగింది. 2 రోజుల క్రిందట, 3 రోజులుగా 4 రోజులు అయింది అంతే. కేరళ స్టోరీలో చూపించినట్టుగా ఒక అమ్మాయి సహకరిస్తుంది వాడికి, కజిన్ అంట, ముస్లిం. వాడి కజిన్ ఇంటికి అమ్మాయి వస్తే మెల్లగా మాట్లాడి, చిన్నపిల్ల నువ్వంటే నాకు ఇష్టం, నా 13 ఏళ్ళ పిల్లకి ఏం అర్థమవుతుంది వాడు చెప్పాడు. చెప్పిన తర్వాత మా అమ్మతో చెప్తానంటే అలాగని కొన్ని రోజులు మాట్లాడకుండా చాక్లెట్లు ఇచ్చి, బిస్కెట్లు ఇచ్చి, ఆమె స్కూల్కి వెళ్తుంటే నువ్వు పానీపూరి ఇష్టం కదా తినని ఒక 50 రూపాయలు ఇచ్చి, 100 రూపాయలు ఇచ్చి మచ్చిక చేసుకొని ఆ అమ్మాయిని భయపెట్టి, మీ అమ్మ నా దగ్గర, నువ్వు నా డబ్బులు తీసుకున్నావు కదా నా దగ్గర, మీ అమ్మగారితో చెప్తానని భయపెట్టి వాడు ఆ తర్వాత ఒక రోజు మా సిస్టర్కి ఒంట్లో బాలేదు, పద హాస్పిటల్కి అని అమ్మాయిని తోడుగా తీసుకెళ్ళమని చెప్పి ఆ అమ్మాయి తోడుగా వెళ్తే ఏదో వాటర్ ఇస్తే, చాక్లెట్ ఇస్తే తింటే అమ్మాయి పడిపోతే బుర్కా వేశారట. అమ్మాయికి బుర్కా వేసి అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్లారు. ఈ అమ్మాయి తెలివి వచ్చేసరికి బుర్కా మడత పెడుతుందట. నాకు అంతా చెప్తుంటే ఏడుపు ఆగలేదు ఆ పిల్ల చెప్తుంటే. ఆ బుర్కా మడత పెడుతున్న అమ్మాయి పక్కనుంది. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ ఏమిటి ఇదంతా, ఏం జరిగింది అసలు, ఏదో జరిగిందని చెప్పి కొడితే అప్పుడు అమ్మాయి చెప్పిందట, ఈ అక్క వాళ్ళు తీసుకెళ్లారు నన్ను, ఇలా జరిగిందని. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి దేహశుద్ధి చేశారు. సరిపోయిందా, 2వ రోజు మళ్ళీ 2-3 ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేవాడు ఆమెను కొట్టి, ఎక్కకపోతే బండి కొట్టి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకెక్కడికో తీసుకెళ్ళాడు వెధవ. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడట. మళ్ళీ ఏదో పిచ్చి పని చేస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళి నాకు కంప్లైంట్ చేస్తే, నేను మిగిలిన చాలామంది వెళ్ళి బజరంగ దళ, విశ్వ పరిషత్ పిల్లలందరం వెళ్ళి వాళ్ళకి అక్కడ వెళ్ళి ఆ అమ్మాయితో పాటు కేసు పెట్టించి, ఫోక్సో కేసు వేయించి ఆ అమ్మాయి గురించి మేము ఫైట్ చేసాం. అంటే ఒక అమ్మాయి కూడా సపోర్ట్ చేస్తుంది ఒక ముస్లిం వెధవలకి. చిన్న పిల్లల్ని కూడా వదలట్లేదు. మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికి వదలకండి పిల్లల్ని, మీరు వెంటే ఉండండి. ఆడపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్తున్నారు కదా, చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళండి. సంగీతం, డాన్స్, ఎక్కడికైనా ఒక్కరిని పంపకండి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాగా ఇలాంటి వెధవులు ఉంటారు. ముస్లిం క్రిస్టియన్స్తో మాట్లాడకండి అని చెప్పండి, నష్టమే లేదు, మాట్లాడొద్దని చెప్పండి. వెధవన్నారు వెధవులు. ఆడపిల్లల్ని, మన హిందూ ఆడపిల్లలే టార్గెట్ వాళ్ళకి, ముఖ్యంగా క్షత్రియులు, బ్రాహ్మణులు, ఇలా కొంతమంది కొన్ని వాటికి ఇంత డబ్బులు కూడా ఇస్తారు వాళ్ళకి. ఇవన్నీ ఉన్నాయి. మీరు ఏ అమ్మాయికైనా చిన్నప్పటి నుంచి నేర్పండి, ఏం పర్వాలేదు, తప్పేం కాదు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలా ఇవి కూడా చెప్పాల్సిందే. అమ్మ, నేనేమైనా ఎక్కువ మాట్లాడితే క్షమించండి. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దవాళ్ళందరి ముందు కొంచెం ఎక్కువగా ఏమైనా మాట్లాడుంటే క్షమించండి. నాకు కొంచెం ధర్మం అనగానే కొంచెం ఆవేశం ఎక్కువ వస్తుంది. కొంచెం ఆవేశంగానే నేను స్పందిస్తాను ఎవరి మీద అయినా సరే. అది మా రాధామోహన్ స్వామి గారికి అయితే బాగా తెలుసు, ఎందుకంటే మేము కలిసే వారి వెనకే మేము నడుస్తుంటాం. కాబట్టి మీ అందరికీ కొత్త కాబట్టి ఏమిటి ఆడపిల్ల ఇలా మాట్లాడుతుంది అనుకోకండి. కొంచెం మన ధర్మం అనగానే ఫీల్ వచ్చి మాట్లాడాను. అమ్మ, మీరందరూ కూడా దయచేసి ఇందులో మంచి పాయింట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు అప్లికబుల్గా చేసుకొని ఇంటి నుంచే మొదలుపెట్టి మన దేశాన్ని, ధర్మాన్ని అన్నిటినీ కాపాడాలి అనుకుంటే మనమందరం చేయాల్సింది మన ఇంటి నుంచే మొదలవ్వాలి. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అని చెప్పి పెద్ద కుటుంబాలని వదిలేసాం.
ఇప్పుడు కనీసం ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకైనా కొంచెం చక్కగా చూసుకోండి. తల్లిలాగా అత్తను కూడా చూసుకోండి. అలాగే మీరు కూడా అత్తగారు వేరు తల్లిగారు వేరు అని చెప్పేసి కొంచెం వేరే విధంగా ఎవ్వరూ అలా ప్రవర్తించకండి. తప్పది. ఎవరినైనా ఒకలాగే చూడాలి మనం. ఇవన్నీ చేయకండి. వాళ్ళకి చక్కగా వృద్ధాశ్రమంలో వేయకండి అమ్మ. వాళ్ళకి గుళ్ళు గోపురాలు కట్టకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ గుళ్ళ ముందు కూర్చోబెట్టకపోతే చాలు. తల్లిదండ్రుల్ని గుళ్ళు గోపురాలు కట్టకపోయినా దయచేసి ఇది నేను అభ్యర్థన చేస్తూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి హిందూ చైతన్య వేదిక, ఈరోజు హిందూ ధర్మ చైతన్య వేదిక, హిందూ ధర్మచక్రం వారి తాలూకా ఐడెంటిటీ. ఈరోజు అయితే మాత్రం హిందూ చైతన్య వేదిక అని ఏర్పాటు చేసిన మా శ్రీకాంత్ శర్మ గారు, వారికి నిజంగా గట్టిగా కరతాళ ధ్వనులతో మీ శుభాకాంక్షలు తెలియచేయాలి. జై హో వైదిక సనాతన ధర్మ की जय हो, भारत माता की जय हो, तुलसी माता की जय हो, धरती माता की, गौ माता की।